ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఎస్పెషల్లీ జీపేలు ఫోన్పేలు వచ్చిన తర్వాత మన డబ్బులు మనకు తెలియకుండానే మనం చాలా విపరీతంగా ఖర్చు చేసేస్తున్నాం. అవునా కదా? ఎంతమంది అగ్రీ చేస్తారు నాతోటి? అంతకు ముందర మనం పర్స్లో ఒక 1000 రూపీస్ వేసుకెళ్తే ఒక 600 ఖర్చు పెడితే తిరిగి ఇంటికి వచ్చాక మిగిలిన 400 చూసుకుని మనకు భయం కలిగేది. అమ్మో 600 ఖర్చు పెట్టామని. కానీ ఇప్పుడు చిన్న అరటిపళ్ళ బండి పూల బండి దగ్గర కూడా స్కానర్లు ఉంటున్నాయి. ఆన్లైన్ షాపింగ్లు వచ్చేసాయి. ప్రతి చోట స్కానరు పేమెంటు, లేకపోతే 4 డిజిట్లు కొట్టడం పేమెంట్ ట్రాన్స్ఫరు. ఇంత ఈజీ అయిపోవడంతో మనకు అసలు డబ్బులతోటి ఒక ఎమోషన్ బాండ్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ పోయింది. దాంతో ఎంత ఖర్చు పెట్టామనే లెక్కపత్రం లేకుండా అయిపోయింది. దీని గురించి ఒక డాక్టర్ డొహాటీ అనే ఈయన న్యూరో ఎకనామిస్ట్ అనమాట. ఈయన ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, మన బ్రెయిన్లో ఇన్సులా అని ఒక పార్ట్ ఉంటుందన్నమాట. ఆ పార్ట్ ఏం చేస్తుందంటే పెయిన్కి సంబంధించిన ఒక పార్ట్ అది. మనం డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు మనం టచ్ చేసేవాళ్ళం, కరెన్సీని టచ్ చేసేవాళ్ళం. ఒక 500 రూపీస్ నోటు, ఒక 100 రూపీస్ నోటు ఇలా చేత్తో ముట్టుకుని లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు మనం ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. దాంతో మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది. వీటన్నిటి వల్ల ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత లేదు అన్నది బ్రెయిన్ మనకు ఒక లెక్కాపత్రం చెప్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కరెన్సీస్ లేకుండా అన్ని ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత అది బ్రెయిన్ ఓన్లీ వాటిని ఒక డిజిట్ లాగా, ఒక స్కోర్ లాగా, ఒక నెంబర్ లాగానే చూస్తుందంట. అంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఎంత స్కోర్ వస్తుంది అవి చూస్తాం కదా. సో మన డబ్బుల్ని కూడా బ్రెయిన్ స్కోర్ లాగే చూడడం మొదలుపెట్టి ఆ నొప్పి మనకి తెలియకుండా అయిపోతుందిట. దానివల్ల ఎమోషన్ లేదు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్లో ఎమోషన్ తగ్గిపోయి విపరీతంగా ఖర్చులు చేసేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు దయచేసి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకుని, నేను డిజిటల్ ఇది చెయ్యొద్దు అని అనలేదు, కానీ మీ ఖర్చులు తగ్గించుకోండి దయచేసి. ఈ స్కాన్ చేసేటప్పుడు లేకపోతే ఒక ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇది నిజంగా మనకు అవసరమా, ఇది నిజంగా మనం కొనదగ్గిందేనా, మన మంత్లీ బడ్జెట్కి ఇది మ్యాచ్ అవుతుందా, ఇది చూసుకొని పేమెంట్ చేసుకోండి ప్లీజ్.